నెల 26న నగరంలో అత్యధిక సంఖ్యలో వినాయక మట్టి ప్రతిమలను తయారు చేసి రికార్డు నెలకొల్పబోతున్నాం అన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ. వినాయక చవితి ఉత్సవాల్లో మట్టి ప్రతిమలను పూజించి ప్రకృతి శోభతో ఆధ్యాత్మిక వాతావరణంలో పండుగ జరుపుకునేలా ప్రోత్సహిస్తున్నామన్న కలెక్టర్ జి లక్ష్మీశ. వినాయక చవితి ఉత్సవాల్లో కాలుష్యానికి చెక్ పెట్టి పర్యావరణ హితంగా పండుగలను జరుపుకునేలా ప్రజలను జాగృతం చేసేందుకు వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తున్నామని, మట్టి ప్రతిమల తయారీతో ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు కృషి చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ తెలిపారు. కృత్రిమ రంగులు, రసాయనాలు, థర్మోకోల్ వంటి వాటి వినియోగం వల్ల పర్యావరణానికి పెనుముంపు ఏర్పడుతుందని, భావితరాలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని బహుమతిగా అందించాలంటే ప్రతి దాంట్లో పర్యావరణ హిత మార్గాలను అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. వినాయక చవితి ఉత్సవాల్లో మట్టి ప్రతిమలను పూజించి ప్రకృతి శోభతో ఆధ్యాత్మిక వాతావరణంలో పండుగను జరుపుకునేలా ప్రోత్సహించేందుకు కాలుష్య నియంత్రణ మండలి, విజయవాడ నగరపాలక సంస్థ, జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రపంచ రికార్డుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ నెల 26న ఒక నగరంలో అత్యధిక సంఖ్యలో మట్టి ప్రతిమలను తయారు చేసి ఈ రికార్డు నెలకొల్పనున్నట్లు వివరించారు. వివిధ పాఠశాలలతో పాటు ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, స్వచ్ఛంద సంస్థలు, అసోసియేషన్లను కూడా పెద్ద ఎత్తు భాగస్వాములను చేస్తున్నట్లు వివరించారు. ప్రజలు కూడా తమ ఇళ్ల వద్ద మట్టి వినాయకులను తయారు చేసి వాటి ఫోటోలను 9154970454 నంబర్కు వాట్సాప్ చేయాలని సూచించారు. మనతో పాటు మన భావితరాలకు మేలు చేసే ఇలాంటి కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ పిలుపునిచ్చారు.